వెల్కమ్ టు 9 ప్లస్ న్యూస్. ఒక పదం ఇడుపు కాగితం. ఈ ఒక్క పదమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అసలు అది ఒక ప్రాంతీయ యాస, ఒక సామెత లేక వ్యంగ్య వ్యాఖ్య? ఒక పదం అర్థం కాకపోతే దాన్ని నిజంగా మనం హాస్యంగా తీసుకోవాలా లేక భాషా వైవిధ్యాన్ని అని గౌరవించాలా? భాష అనేది కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదు, అది ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, జీవన విధానానికి అద్దం పడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశమంతటా కూడా వందలాది యాసలు ఉన్నాయి. ప్రతి యాసకు తనదైన అందం ఉంది. అయితే సోషల్ మీడియా యుగంలో ఒక పదాన్ని సందర్భం లేకుండా వైరల్ చేయడం, దానిపై సెటైర్లు, మీమ్స్ రాయడం, ఇవి భాషను నిజంగా దగ్గర చేస్తున్నాయా లేక మనుషులను, ప్రాంతాలను దూరం చేస్తున్నాయా? ప్రాంతీయ యాసలను నవ్వుకోవడం సరదానా లేక అవమానకరమా? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి తంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ విశ్లేషకులు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అవమానించినట్టేనా నిజంగా? వినపట్లేదు మీ క్వశ్చన్. చేయడం అంటే ఆ ప్రాంత యొక్క సంస్కృతిని అవమానించినట్టేనా? అంటే ఇడుపు కాగితం అనే పదము అర్థం కాలేదని అడిగితే పర్వాలేదు, దానికి అర్థం చెప్పమని అడిగితే పర్వాలేదు. కానీ దానికి తెలుగులో అట్లా సబ్ టైటిల్ ఇస్తారా, తెలుగు ఆంధ్రాలో రిలీజ్ చేసినప్పుడు తెలుగు సబ్ టైటిల్స్ ఇస్తారని అడగటం అంటే దాన్ని ఏమంటారు? చాదస్తం అంటారా, దుర్మార్గం అంటారా, నీచం అంటారా, నికృష్టం అంటారా? ఏమని పిలవాలి దాన్ని? ఇప్పుడు మీకు ఇడుపు కాగితం అనే పదం అర్థం కాకపోతే దీన్ని మీ తెలంగాణలో ఈ పదానికి అర్థం ఏంటని అడిగితే కొంచెం అర్థవంతమైన భాష ఉండేది. కానీ ఈరోజు ఆ కామెంట్ పెట్టడంలోనే, సోషల్ మీడియా ఆ పోస్ట్ పెట్టడంలోనే ఒక వెగిరింత, ఒక సెటైరు, ఒక అవహేళన చేసే పద్ధతిలో ఈ పదాన్ని వాడటం అంటేనే ఇవాళకి కూడా అంత ఓరలేనితనం ఇంకా కనబడుతుందని అర్థం కదా. అంటే ఒక సినిమా టైటిల్లో మీకు అర్థం పదం ఉంటే అర్థం తెలుసుకోవటం వేరు, దాన్ని వెక్కిరించటం వేరు. ఈ రెండింటి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. దాన్ని గమనించకుండా మేము ఏమడిగాము, జస్ట్ అర్థం అడిగినందుకే ఇంత చేస్తున్నారో ఎవరైనా చాలా అమాయకంగా మొహం పెడితే అంతకంటే అజ్ఞానం ఏముండదు. ఇది కావాలని ఒక వెక్కిరింత ధోరణిలో మొదలుపెట్టిన వ్యవహారమే. ఎందుకంటే దీనికి అర్థం అడగటం వేరు, ఇందాక నేను చెప్పాను కదా, అర్థం అడగటం వేరు, దీంట్లో ద్వంద్వార్థం వెతకటం వేరు, లేదంటే వెకిలి చేష్టలుగా వెకిలిగా మాట్లాడటం వేరు. ఈ రెండు వేరు అంశాలు. ఈరోజు పోస్ట్ పెట్టిన వాళ్ళు, దాన్ని సమర్థిస్తున్న వాళ్ళందరూ కూడా మరి ఇన్ని రోజులు డీజేటీలు సినిమాను ఎలా చూశారు, ఫిదా సినిమాను ఎలా చూశారు, జాతిరత్నాలు సినిమాలు ఎలా చూశారు, త్రిపురలో ఎన్టీఆర్ మాట్లాడిన భాషను ఏ విధంగా చూశారు, ఇస్మార్ట్ శంకర్లో రామ్ మాట్లాడిన భాషను ఏ విధంగా చూశారు, ఈ రవితేజ ఇప్పుడు మాట్లాడుతున్న తెలంగాణ యాసని ఏ భాషలో డబ్ చేసుకొని చూశారు? వీటన్నిటికి కూడా జవాబులు చెప్పాలి కదా. నేను చెప్పిన ఈ 6 సినిమా టైటిళ్లలో ఎక్కడ తెలుగులో టైటిల్స్ డబ్ చేసేస్తే ఈ సినిమాలు చూసి మీరు కోట్ల రూపాయలు నిర్మాతలకు ఇచ్చారు? మీ దగ్గర ఆన్సర్ ఉందా దీనికి? అయితే ఇప్పుడు యాసలపై ఏదైతే జోకులు వేసుకుంటున్నామో అది నిజంగా ఒక వినోదంగా చూడాలా లేక సామాజిక వివక్షకు మనం నిజంగా నాంది పలుకుతున్నామా అని ఏమైనా అనుకోవాలా? కాదండి, యాస ఏంది అసలు? యాస అనేదే తప్పు. తెలంగాణ భాష యాస ఏంది? తెలంగాణ భాషని మీరు పట్టుకొని యాసాన్ని మాట్లాడి లేదంటే జోకులు వేసుకోవడం, ఇది జోకా? ఇడుపు కాగితం అనే పదం మీకు అర్థం కాకపోతే అది మీ దరిద్రం, మీ భావ దరిద్రం. అది మీకు తెలుగు రాదు, ఏది రాదు, మీకు ఆంధ్ర రాదు, తెలంగాణ రాదు అనేది అర్థమవుతుంది ఇట్లా మాట్లాడే వాళ్ళకి. యాస ఏంది? యాస తెలంగాణకు ఒక స్పష్టమైన భాష ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడెప్పుడో వచ్చిన మాయాబజార్ సినిమా ఉంది. బజార్ అంటే ఏందండి అర్థం? ఏ భాష బజార్ అనేది? బజార్ అనేది ఉర్దూ నుంచి వచ్చింది. అయాల ఎక్కడ డబ్ చేసుకొని చూశారు మాయాబజార్ సినిమాని? మరి ఇవాళ కొత్తగా డబ్బింగ్ల గురించి అడుగుతున్నారు. పైగా తీస్తున్న ఆయన తూర్పుగోదావరి జిల్లా అయినా కథ రాస్తాడు, పాలకొల్ల అయినా నిర్మాతగా వ్యవహరిస్తాడు, తెలంగాణ వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా? ఇది ఒక కమర్షియల్ సినిమా ఫార్మేటు, తెలంగాణకు సంబంధించిన నేపథ్యంలో తీస్తున్న ఒక కమర్షియల్ సినిమా. దీన్ని మనం ఇట్లా వక్రీకరించి మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడే వాళ్ళ గురించి ఏం చెప్పమంటారు చెప్పండి? అంటే ఈ మధ్య కాలంలో మనం సినిమాలు చూస్తే కనుక ఎక్కువగా తెలంగాణ భాష మీద జోకులకు, ఆ కామెడీ పాత్రలకు వాటిని పరిమితం చేస్తున్నారు. అంటే నిజంగా ప్రాంతాన్ని, ఇక్కడ భాషని అవమానించాలి అని చెప్పే ఉద్దేశంతో, లేకపోతే అది ఒక కామెడీ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నట్లుగా చూడాలి? మీరు చెప్పే జోకులు కామెడీ దశ అయిపోయిందండి. అదంతా తనికెల భరణి టైంలో వెనకటి నుంచి
రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో అప్పుడు జోకర్లో పెట్టారు. ఇప్పుడు హీరోలే తెలంగాణ మాట్లాడుతున్నారు కదా. నిన్న మొన్నదాకా రవితేజ సినిమా ఏంది, మొన్నటిదాకా అర్జున్ రెడ్డి సినిమా ఏంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోలే తెలంగాణకు మాట్లాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మరి, ఎక్కడ పుట్టిండు ఆయన? ఈరోజు ఇస్మార్ట్ శంకర్ హీరో ఎక్కడ పుట్టాడు? ఈ రోజు తెలంగాణ మాట్లాడుతూ మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీసుకొని తెలంగాణలో ఆంధ్రాలో కోట్లు గడిస్తున్న వాళ్ళందరూ తెలంగాణ గురించి ఇప్పుడు ఇది జోక్ అంటే ఎవరు ఊరుకుంటారు? ఇది 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 కమెడియన్లకి తెలంగాణ భాషను పెట్టే స్థాయి ఎప్పుడో అయిపోయింది. ఒకవేళ తెలంగాణ భాష మాట్లాడితే కమెడియన్లు అనుకుంటే, ఇవాళ తెలంగాణ భాషను నమ్ముకొని మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీస్తున్న హీరోలందరూ కమెడియన్లే. ఇప్పుడు ఆ సినిమాలు తీస్తున్న నిర్మాతలందరూ కమెడియన్లే, డైరెక్టర్లందరూ కమెడియన్లే అవుతారు తప్ప ఇంకేం కాదు. అయితే మనం నార్మల్గా చూసుకుంటే కనుక ఇంగ్లీష్లో బ్రిటన్ కానీ అమెరికన్ కానీ ఆస్ట్రేలియన్ ఏవైతే యాక్సిడెంట్లు ఉన్నాయో వాటన్నిటినీ గౌరవిస్తున్నాం. కానీ ఇక్కడ మన తెలుగులోకి వచ్చే వరకు ప్రాంతాలకు సంబంధించి అటు ఉత్తరాంధ్ర కానీ లేదంటే రాయలసీమ కానీ లేదంటే తెలంగాణ ఈ ప్రాంతాల వరకు వచ్చేసే వరకు ఎందుకు వీటిని అగౌరవపరుస్తూ చూస్తున్నారు అసలు యాక్చువల్గా? ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో సినిమాలు తీశారు. అది మీకు రక్తపాతం చూపించారు, అక్కడ అదే భాష వాడారు. ఈవీవి సత్యనారాయణ గారు అచ్చంగా గోదావరి జిల్లాల భాషతో సినిమాలు చూశారు. మరి తెలంగాణలో అవి ఆడలేదా? హైదరాబాద్లో ఉన్న మెయిన్ థియేటర్లలో వచ్చిన కలెక్షన్ ఎంత, మిగతా ప్రాంతాల్లో వచ్చిన కలెక్షన్ ఎంత, లెక్కలు తీయండి మరి. అంటే తెలంగాణ ప్రజలు ఎలాంటి సినిమా వచ్చినా వాళ్ళు దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ సాధనంగా చూశారు తప్ప ఏనాడు కూడా ఆంధ్ర పదాల గురించి ఎప్పుడు కూడా ఇట్లా వెకిలిగా మాట్లాడలేదు, ఇట్లా హాస్యాస్పదంగా మాట్లాడలేదు, కామెడీగా తీసుకోలేదు. మీరు చూపించండి తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని వెక్కిరించిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళని వెక్కిరిస్తూ మాట్లాడిన సంఘటనలు ఎన్ని జరిగాయి, లేదంటే ఆంధ్ర సినిమాల్లో వాడే తెలుగు భాష మీద తెలంగాణ వాళ్ళు ఎన్ని సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో చూడండి మీరు ఒకసారి. తెలంగాణ వాళ్ళకు చాలా పనులు ఉన్నాయి, ఇట్లాంటి పనికిమాలిన పనులు పెట్టుకోరు. తెలంగాణకు చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన ఒక అస్తిత్వం సంబంధించిన అంశాలు ఉన్నాయి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ఎలా కాపాడుకోవాలన్న సమస్యలు. తెలంగాణ ప్రజలు చాలా బిజీలో వీటిలో ఉన్నాయి. ఇట్లా వీళ్ళలాగా ఒక ఏమంటారు చాలా చిన్న బుద్ధితో ఆలోచించే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇవాళ మీకు చిన్న టైటిల్ పెడితేనే ఇంత ఉందంటే దశాబ్దాలుగా హైదరాబాద్ మీద పడి దోపిడీ చేస్తున్నామని ఫీల్ అవుతున్న తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండాలి మరి అలా అంటే? సో అందుకనే ఇది ఇవాళ వచ్చిన విషయం కాదు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయితే 12 అయినా కానీ అందరు ఇక్కడే ఉన్నారు కదా. 4 రోజులు విజయవాడ పోయి మళ్ళీ అందరూ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కదా. ఎవరు కూడా విజయవాడలో 4 రోజులు ఉండలేకపోయారు కదా అట్లంటే. సో అందుకనే కేవలం కొంతమంది పనిగట్టుకుని తెలంగాణ భాష సంస్కృతి మీద, ఇది నేను అందరిని అనట్లేదు, ఎందుకంటే చాలా మంది పొద్దు నుంచి సోషల్ మీడియాలో ఏం స్పందిస్తున్నారంటే ఒకరిద్దరు వెధవలు చేసిన కామెంట్లకి మొత్తం మీరు ఆంధ్ర ప్రజల్ని తిట్టకండి అని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. అందుకే మేము కూడా క్లియర్గా చెప్తున్నాం, ఇది మొత్తం ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినట్టు కాదు. కానీ కొంతమంది మొదటి నుంచి కూడా ఇదే దుర్బుద్ధితో ఉన్నారు, ఇదే దిక్కుమాలిన తనంతో ఉన్నారు. వాళ్లకు క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పటికైనా మానండి. మీరు ఇక్కడ బిజినెస్లు ఇక్కడ ఉంటాయి, ఆస్తులు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ప్రజలతో మమేకం అవుతారు. తెలంగాణ జిల్లాలలో అందరూ ఫామ్ హౌజులు కొనుక్కున్నారు, మళ్ళీ భాషను మాత్రం ఎక్కిరించే ప్రయత్నం, ఒక దిక్కుమాల ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఇప్పటికైనా మానుకుంటేనే బెటర్. అంటే తెలుగును కాపాడాలంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి యాక్సెంట్లను గౌరవించాల్సిన అవసరం ఉందంటారా? కాదండి, ఇప్పుడు నేను పని మీద తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళానండి, రాజమండ్రికో ఏలూరు వెళ్ళాను. ఏమండి ఆయన అంటారు, నేను ఆయనంగానే కుసుక్కొని నవ్వాలనా, అలా అడిగింది నాకు వచ్చిన పని ఏందో చూసుకొని బయటికి రావాలనా? ఇప్పుడు మీరు పుట్టి పెరిగి 20 ఏళ్ళ నుంచి ఒక భాష ఒక ప్రాంతంలో బతున్నప్పుడు మీ యాస మీకుంటుంది, నా యాస నాకుంటుంది, దాన్ని ఎక్కిరించాల్సిన అవసరం ఏంది అంటున్నాను నేను. రాయలసీమలో పోతే, కర్నూలులో పోతే ఒక యాస మాట్లాడతారు, కడప పోతే ఒక యాస మాట్లాడతారు, చిత్తూరు పోతే ఒక యాస మాట్లాడతారు, శ్రీకాకుళం పోతే ఒక యాస మాట్లాడతారు. వాళ్ళని చూసి నవ్వాల్సిన అవసరమో లేదా వాళ్ళని వెక్కిరించాల్సిన అవసరం నాకేంటి అంటున్నా. మనం ఎక్కడ పుట్టామో ఆ ప్రాంత భాష మనకు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. దీనికి నవ్వాల్సింది ఏముంది, వెక్కిరించాల్సింది ఏముంది? కొంతమంది స్పీడ్గా మాట్లాడతారు, కొంతమంది స్లోగా మాట్లాడతారు, కొంతమంది పదాలు అర్థం కావు. ఇంకొకసారి అడిగి తెలుసుకోవాలి, అర్థం తెలుసుకొని జీవించాలి, అంతమించి ఏముంది దీంట్లో? అందుకనే తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి పోయినా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చినా, ఎక్కడి వాళ్ళని అక్కడి సంస్కృతిని, ఆచారాలని, భాషల్ని గౌరవించుకుంటూ పోతే సమస్యలే రావు. కానీ ఇది పని కట్టుకొని ఇప్పుడు మీరు గత నెల రోజుల నుంచి జరుగుతున్న డ్రామా మీకు తెలుసు కదా. హైదరాబాద్లో ఒక ఆయన వచ్చి జాగీర్ కాదంటాడు, ఒక ఆయన వచ్చి నలిపేస్తామంటాడు. ఈ నలపటాలు జాగీర్ల విషయం తెలంగాణ ఉద్యమం తొలి దశ నుంచి మలి దశ వరకు చూసి ఉన్నాం. రెండో దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. అట్లాంటి వాళ్ళ ముందు వచ్చి
ఈ ఇడుపు కాగితం అంటే ఏంది, మాకు డబ్బింగ్ చెప్తారా అని ఒక పిచ్చి ప్రేలాపన చేస్తే ఇక ముందు ఇంతకంటే ఎక్కువ ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. నగరాల్లో మాట్లాడే తెలుగు మాత్రమే ఒక మంచి తెలుగు అనే ఒక భావన నిజంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? నగరాల్లో మాట్లాడు కాదండి, కృష్ణా గుంటూరు జిల్లాలో మాట్లాడే తెలుగే అసలైన తెలుగు అనేది బలవంతంగా రుద్దుతూ వస్తున్నారు. పత్రికా భాష అయినా సరే, మన మీడియా భాష అయినా సరే, జనరల్గా మామూలుగా మాట్లాడుకునే సభలు సమావేశాల్లో కానీ, ఈవెన్ దో సాహిత్య సమావేశాలు, ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాలు మాట్లాడిందే భాష. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ పుట్టకపోతే మిగతా ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు ఎవరు తెలుగు వాళ్ళు కదా. మరి శ్రీకాకుళం ఆయన ఎటు పోవాలి, విశాఖపట్నం ఆయన ఎటు పోవాలి, చిత్తూరు ఆయన ఎటు పోవాలి, కర్నూలు కడప ఆయన ఎటు పోవాలి. ఇక తెలంగాణ గురించి అయితే చెప్పనక్కరే లేదు. తెలంగాణ అసలు లెక్కలోకే చేయకుండా ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకుంటారు. మరి తెలంగాణలో పుట్టిన బ్రహ్మాండమైన కవులు, కళాకారులు, ఎంతో గొప్ప గొప్ప రచనలు చేసిన వాళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి ఉన్నారు. సో అందుకనే ఇవాళ 2 జిల్లాల భాషను, 3 జిల్లాల భాషను అధికారిక తెలుగు భాష కింద గుర్తించి రుద్దటానికి పత్రికలు ప్రయత్నం చేశాయి, మీడియా ప్రయత్నం చేస్తుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. సో దీన్ని ఎప్పటికప్పుడు కూడా విజ్ఞత గల సమాజం ఎదుర్కొంటూనే వస్తుంది. అయినా కానీ ఇంకా కొంతమంది బుద్ధి లేని వాళ్ళు, నీచులు ఇట్లాంటి పనికి మాలిన పంచాయతీ పెట్టాడు. ఇప్పుడు నిజంగా ఏముందని, ఇడుపు కాగితం అంటే అర్థం కాలేదు అన్న, దీని అర్థం ఏందో చెప్పంటే అయిపోయేది. దీనికి నాకు డబ్బింగ్ చెప్తారా అని అడగటంలోనే ఆ వెటకారంతోనే ఇక్కడ సమస్యలన్నీ వస్తున్నాయి వాస్తవానికి. అయితే ఇక్కడ మెయిన్గా ఒక ఆరోపణ కూడా వస్తుంది. ఇక్కడి యువత, తెలంగాణ యువత కూడా మనం చూసి నవ్వుతారు అనే ఉద్దేశంతో అక్కడి స్లాంగ్ మాట్లాడడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు అంటూ. ఎంతవరకు నిజం? లేదండి, నేను ఇందాకంటే అదే చెప్తున్నా కదా. మీరు ఎక్కడ తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంతాల యాసని కానీ భాషని కానీ ఎక్కడ వెక్కిరించి మాట్లాడారు చూపించండి నాకు. ఎక్కడ మీకు ఉదాహరణ చూపించండి. ఇక్కడి ప్రజలు వాళ్ళు నవ్వుతారు అనే ఉద్దేశంతో అక్కడి లాంగ్వేజ్ని వంటబట్టుకుంటున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. లేదు, అది ఆరోపణ ఏం కాదండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, 2-3 జిల్లాల భాషనే తెలుగు భాష అని. ఇప్పుడు నేను మీడియాలో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఒకవేళ మనం ప్రాంతీయ భాషలో యాసలో మాట్లాడితే అప్పటికే మన తలకాయ మీద కూర్చున్న హెడ్లు అనేవాళ్ళు గుంటూరు నుంచో కృష్ణా నుంచి వచ్చుంటే వాళ్ళు మన భాషను చూసి నవ్వుతారేమో అనే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఎవరికైనా కలిగి ఉండవచ్చు. నేను చెప్పేది దాని గురించి కాదు. కానీ పత్రికల్లో రాసిన భాషను, అది 2-3 జిల్లాల్లో రాసిన భాషనే పట్టుకొని ఎందుకు? మీకు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నమస్తే తెలంగాణ లాంటి పత్రిక నేరుగా తెలంగాణ మాండలికంలో యాస భాషలోనే వార్తలు రాసింది కదా. ఆ తర్వాత వచ్చిన పత్రికలు, వెలుగు పత్రికలో కూడా అదే విధంగా జరిగింది కదా. తర్వాత క్రమక్రమంగా అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన నేటివిటీ తెలంగాణ ఉన్న పత్రికలన్నీ కూడా తెలంగాణ యాస భాషలోనే వార్తలు రాస్తున్నాయి కదా. సో అంటే ఇది మన ప్రాంతం, మన గౌరవం, మన అస్తిత్వం అనే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణ భాషకు సంబంధించి కూడా ఇప్పుడు అనివార్యంగా. మరి ఇవాళ నిజంగా తెలంగాణ యాస భాషకు కనుక దమ్ము లేకపోతే సినిమాలలో ఎందుకు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు? ఇప్పుడు కూడా అవే గోదావరి భాష తీసుకొని ఎవరు వద్దన్నారు? ఇవాళ మెయిన్ స్ట్రీమ్, అసలు చాలా మంది మెయిన్ స్ట్రీమ్ హీరోలు ఆ వచ్చిరాని తెలంగాణ మాట్లాడుతుంటే విరక్తి వస్తుంది. ఆ సినిమాలు ట్రైలర్ చూడాలి కూడా చిరాకులేస్తుంది. అంత అన్యాయంగా తెలంగాణను కూని చేసి మాట్లాడుతుంది. సో అందుకనే ఇది సాంస్కృతిక దాడి, ఇది భాషా దాడి, ఇది అనవసరంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టడానికి అనవసరంగా చిలిపి పనులు చేస్తున్న కొంత కోతిముఖల వ్యవహారం తప్ప ఇది మరొకటి కాదు. అంటే మేధావులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు నిజంగా బాధ్యతాయుతంగా ఉండాలంటారా? చెప్పండి, ఇప్పుడు ఎవరు ఏ మేధావి బాధ్యత లేకుండా మాట్లాడారు నాకు అర్థం కాలేదు. అంటే గంటా చక్రపాణి కూడా దాని గురించి ట్వీట్ చేశారు. ఇక రాహుల్ హీరో, అప్కమింగ్ హీరో లాగున్న ఆయన కూడా దీని గురించి ట్వీట్ చేశారు. ఇప్పుడు చక్రపాణి గారు కానీ రాహుల్ గారు చేసిన కామెంట్ నేను కూడా చూసా, వారు పెట్టిన ట్వీట్లు కూడా. ఏమన్నారండి చక్రపాణి గారు? మరి ఇడుపు కాగితం అంటే అర్థం కానప్పుడు మావిడాకులు అంటే ఇందిరాబాయ్ అని అడిగిండు. దాని తప్పే ఉంది. మావిడాకులు అంటే ఏంది? ఆయన మావిడాకులు అంటే ఆకులా అని అడిగిండు. మరి నిజంగా మరి చాలా మందికి తెలంగాణలో పోయి మావిడాకులు అంటే మరి అర్థం కాదు. మరి మేము మావిడాకులు సినిమా వచ్చినప్పుడు ఎవరు కూడా డబ్బింగ్ చెప్పమని అడగలే కదా, మేమందరం సినిమా చూసినాం కదా. రాహుల్ రామకృష్ణ కూడా అదే చెప్పారు, బరాబర్ ఇట్లనే సినిమాలు తీస్తాము, మా ప్రియదర్శి కూడా అద్భుతంగా దీన్ని లాక్కొస్తాడు, సినిమాని అద్భుతంగా సక్సెస్ చేస్తామని చెప్పింది. దాంట్లో కూడా ఏం తప్పు లేదే, ఎవరేం తప్పు మాట్లాడలేదు. గంటా గారు తప్పు మాట్లాడలేదు, రాహుల్ రామకృష్ణ గారు తప్పు మాట్లాడలేదు. పైగా మీరు చేస్తున్న దుర్మార్గమైన, నీచమైన ఒక ఓరలేనితనాన్ని వాళ్ళు ఎత్తి చూపిరు. దానికి తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది వాళ్ళిద్దరికి. ఒక ప్రాంత సంస్కృతిని తెలుసుకోకుండా ఇలా వ్యాఖ్యానించడం నిజంగా ఎంతవరకు సమంజసం అంటారు సార్? ఇందాక నుంచి అదే చెప్తున్నా, ఈ ప్రాంత సంస్కృతి తెలియక కాదు, ఇదొక దౌర్జన్యం, ఇదొక వెటకారంతో కూడిన, అంటే వేరే వాళ్ళ మీద దాడి చేయాలనే ఒక మోటివ్తో చేస్తున్న పని ఇది. దీనికి తెలియకనో
ఇప్పుడు మీరు చూడండి, ఏదైతే కామెంట్ పెట్టారో ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని రాసిన వ్యక్తి కింద చాలా మంది వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ఇంకొక అతను పెట్టిన పోస్ట్ కింద కూడా అవును మా దీన్ని సమర్థిస్తూనే మాట్లాడారు. అరే నువ్వు ఇంకొక ప్రాంతం మీద, ఇంకొక భాష మీద, ఇంకొక సంస్కృతి మీద, ఇంకొక వ్యక్తి మీద దాడి చేస్తున్నావు అన్న కనీస ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఎంతసేపటికి మమ్మల్ని తిట్టకండి, అందరిని తిట్టకండి అని మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటే ఇంకెన్ని రోజులు ఓపిక పడతారు? దీనికి 2 రాష్ట్రాలు విడిపోవాల్సిన అవసరం ఉందా? మిమ్మల్ని నేను గౌరవించడానికి మీరు నన్ను మీరు అంటే నేను మీరు అంటా, మీరు అరే అంటే ఒరే అంట. ఈ దానికే తట్టుకోలేకపోతే ఎట్లా? మీరు గౌరవప్రదంగా ఉన్నంత కాలం ఎవరైనా గౌరవంగా ఉంటారు. మీరు గౌరవం తప్పిన రోజు ఖచ్చితంగా అవతల నుంచి కూడా గౌరవం తప్పిన మాటలే వస్తాయి. దీన్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా. ఎస్, అంటే పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి తెలుగుకు కానీ ప్రజల మధ్య ఉన్నటువంటి తెలుగుకు ఎక్కడైనా అంతరం పెరుగుతుందని ఏమైనా అనిపిస్తుందా? అసలు నేను అదే అంటున్నాండి. పాఠ్య పుస్తకాల్లో రాసిన తెలుగు, నేను తెలంగాణ వాడిని. నాకు గుంటూరు జిల్లా నుంచి రాసిన తెలుగు పాఠ్య పుస్తకం నాకేం అర్థం కాలేదు చిన్నప్పుడు. ఇప్పుడు అవన్నీ నాకు గొట్టు పదాలు లాగా ఉంటాయి, తెలుగు వ్యాకరణం, సంస్కృతం కానీ. మరి తెలంగాణ పిల్లలందరూ కూడా అదే పరిస్థితి ఉంటుంది. గుంటూరు కృష్ణా జిల్లాలో ఇప్పుడు మాకు కోడి రామూర్తి అనే ఆయన గురించి పాఠం చెప్తారు. మా నల్లగొండలో కూడా వీరులు ఉన్నారు, మాకు ఎప్పుడు పాఠం రాయలేదే మరి నల్గొండ వీరుల గురించి. మా మల్లు స్వరాజ్యం గురించి పాఠం చెప్పలేదే. కోడి రామూర్తి యాదవ్ ఎవరు, టంగుటూరు ప్రకాశం పంతులు ఎవరు, వీళ్ళందరూ ఎవరండి? మాకు తెలంగాణలో వీరులు లేరా? తెలంగాణ పోరాటం చేసిన మా చాకలి ఐలమ్మ లేదా? మా దొడ్డి కొమ్మలే లేదా? మా పాఠాలు ఎందుకు పెట్టలేదు మరి? మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు వాళ్ళ గురించి ఎవరు చెప్పాలి? మేము మొత్తం జర్నలిజంలోకి వచ్చి మాకు 25 ఏళ్ళు వచ్చినాక మాకు దొడ్డి కొమ్మర ఎవరో తెలుస్తాడా? అప్పటిదాకా మాకు దాచి పెడతారా దొడ్డి కొమ్మరని? మరి ఇది ఏ రకమైన ఆధిపత్యం అనాలు? టెక్స్ట్ పుస్తకాల్లో మీ ఆధిపత్యమే, సినిమాల్లో మీ ఆధిపత్యమే, హీరోలు హీరోయిన్ల. మీరు చూడండి, ఏ తెలుగు పాటనైనా హీరో పోయి రాజమండ్రిలో బస్ ఎక్కుతాడు, లేదంటే విశాఖలో బస్ ఎక్కుతాడు. కానీ ఎన్నడన్నా గోదావరిలో బస్ ఎక్కి విజయవాడలో దిగినట్టు ఒక సీన్ అన్న రాస్తారా? రాయరు. అంటే దీని ఆధిపత్యం వాళ్ళకి ఏమని చెప్పాలి ఇంకా? థ్యాంక్ యూ కృష్ణ గారు. ఎస్, ఈరోజు చర్చ అనేది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక పదం గురించి కూడా కాదు. మన భాష, మన యాసలు, మన సంస్కృతి గురించి. తెలుగు భాష గొప్పదనమే దాని వైవిధ్యం. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు యాస మారచ్చు, కానీ భాషపై ఉన్న ప్రేమ మాత్రం మారకూడదు. భిన్నమైన యాసలను ఎగతాళి చేయకుండా వాటి వెనుక ఉన్న సంస్కృతిని కనుక అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. భాష మనల్ని విడదీయడానికి కాదు, కలపడానికి ఉండాలి. అదే ఈరోజు మనం చెప్పేటువంటి ఇడుపు విడాకులు టాపిక్కి సంబంధించి.